అసలు నువ్వు ఆడ పుట్టుక ఎట్లా పుట్టినవో ఇంత బూతులు మాట్లాడేటోళ్ళని అసలు వాళ్ళ ఇంట్లో మరి మొగోళ్ళు లేరా, మరి మొగ దిక్కు లేదా, నాకైతే ఇంతవరకే అర్థమైతలేదు. కానీ గంత ఘోరం ఆ మాటలు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి కొడకాన్ని ఇంత అచిరుడు ఎందుకు ఈమెకి? ఎవరిని చూసుకొని ఇంత బలుపు? ఎవతన్న పచ్చళ్ళు అమ్ముకునేది ఇంత రుబాబ్గా మాట్లాడుతుందా? జో ఆడపిల్లలాగా అసలు బిహేవ్ చేస్తలేదు, ఆడపిల్లలాగా మాట్లాడతలేదు కూడా. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ వీడియోలో కొన్ని బూతులు కూడా ఉంటాయి అన్నమాట. దయచేసి హెడ్ ఫోన్స్ పెట్టుకునైనా వినండి, లేదా ఎవరికైనా దూరంగా ఉండి మీరు ఒక్కరైనా వినండి. అంతే తప్ప ఈ ఇష్యూ మీద ఇట్లా మాట్లాడినవేందక్క అనకండి. ఈ న్యూస్ విన్న తర్వాత, ఈ ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పెట్టిన రీల్స్ చూసిన తర్వాత నాకు వీళ్ళ మీద ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎవరా అనుకుంటున్నారా? అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా ఫేమస్ కదా. అలేఖ్య చిట్టి పికిల్స్ చూడనికేనేమో మంచిగా ఉంటది, కానీ ఈమె నోరు ఇప్పితే ఇంత దారుణమా, ఇంత దరిద్రమా? ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి కొడకాన్ని. మేడి పండు చూడు మేలిమాయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు ఈమెను చూడనికే మాత్రం మస్తు ఉంటది. అదే ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటారు కదా, అట్లున్నది ఈమె కథ. ఈమె కాంటెంట్ని చూసి ఫాలోవర్లు అందరూ ఈమెకు సపోర్ట్ చేసి, ఈమెకి దాదాపు 5 lakh ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకి మిలియన్స్ల వ్యూస్ ఉంటాయి, లైక్స్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి. వీళ్ళ పికిల్స్ని కూడా వీళ్ళు మస్తు ఫేమస్ చేసుకున్నారు. యూట్యూబ్లో ఒక సర్టెన్ స్టేజ్కి ఎదిగిన తర్వాత, మంచి ఫాలోవర్లు వచ్చిన తర్వాత ఈమె ఏం చేసింది? పికిల్స్ బిజినెస్ని స్టార్ట్ చేసింది. అప్పటి వరకు ఈమె పికిల్స్ బిజినెస్ అని మాకు ఎవరికి కూడా తెలియదు. బట్ రీసెంట్గా తెలిసింది ఆమె పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది అని. అప్పుడెప్పుడో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అభిమానం సంపాదించుకోవడం ముఖ్యం కాదు, అభిమానాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అని. తెలంగాణ అంటేనే పచ్చళ్ళకి తొక్కులకి పెట్టింది మరో పేరు. అసలు కట్టు బొట్టు చీర ఆ సాంప్రదాయమే వేరు. మరి మా తెలంగాణ సాంప్రదాయాలతోని అవే పచ్చళ్ళు నువ్వు చేసుకుంటూ మరి కట్టేది బొట్టేది? నాకు ఒక్క వీడియోలో కూడా మరి నీది అంత అనిపించలేదు. ఏడ చక్కగా కట్టుకున్నావు? నీ కట్టు నీ బొట్టు ఏడ చక్కగా ఉన్నది? నువ్వు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవని, మొగోళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయాలో ఆ విధంగా నువ్వు అట్రాక్ట్ చేసి నీ పచ్చళ్ళ బిజినెస్ని ఓ రేంజ్కి తీసుకుపోయి నువ్వు. కానీ ఒక విషయంలో మెచ్చుకోవాలి, ప్రజలని ఎట్లా అట్రాక్ట్ చేయాలనో నీకు తెలుసు కదా. మంచిగా టాలెంట్ని చూపించుకుంటా నీ బిజినెస్ని మొత్తం డెవలప్ చేసుకున్నావు. నువ్వు డెవలప్ చేసుకో, తప్పులేదు. ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్గా తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలి అనుకోవడం తప్పు అస్సలు కాదు. నువ్వు దానికి కష్టపడి ఎన్ని పికిల్స్ అమ్ముకున్నావు, జనాలు నీకు ఎంత సపోర్ట్ చేసిరో కూడా తెలుసు. ఒక స్త్రీ సొంతంగా తన కాళ్ళ మీద బతకాలని నేను కోరుకుంటా, 100% దానికి నేను అగ్రీ చేస్తా. కానీ నువ్వు మాట్లాడే మాటలు ఇట్లుంటే చెంపకెట్టబడి కొట్టాలి అనిపిస్తుంది తప్ప అయ్యో పాపం అనాలి అని మాత్రం ఎవరికి అనిపించదు. కానీ ఇంత నీకు లైక్లు ఫాలోవర్లు ఇచ్చిన వాళ్ళని నువ్వు గర్వంతోని, నీకు ఫాలోవర్లు ఉన్నారన్న ధీమాతోనా లేకపోతే ఏ ధీమానో నీకు తెలియదు, మరి ఎవరిని చూసుకొని నీ వెనకాల ఎవరున్నారో తెలియదు, కానీ అంత గర్వంగా ఫీల్ అవుతున్నావు నువ్వు. ఇవాళ గర్వంతోనే నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నావు. ఎదుటి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవుతాయి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి, పరువుకు బతికే ఫ్యామిలీస్ ఉంటాయి అని మినిమం సెన్స్ లేదా నీకు? అయినా తల్లిదండ్రులను తిడితే ఎవరు ఊరుకుంటారు? తల్లిదండ్రులను తిట్టే రైట్ నీకు ఎక్కడది అసలు? వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి నువ్వు తిట్టడం నీకు ఎంతవరకు కరెక్ట్? జస్ట్ నీది ఒక బిజినెస్, నువ్వు బిజినెస్ పరంగా మాత్రమే మాట్లాడాలి తప్ప పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అమ్మ కాడ నుంచి అక్క కాడ నుంచి లెక్క పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. నీ తల్లిదండ్రులు నీకు నేర్పించింది ఇదేనా? ఇట్లానే చెప్పిరా? అదే నిన్ను కూడా వేరే వాళ్ళ అట్లా తిడితే నువ్వు ఊకుంటావా? ఏం మాటలవి? అసలు ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఏమైనా నీ లోపల ఉన్నాయా? 4 రూపాయలు సంపాదించగానే 4 రూపాయలు రాగానే కళ్ళు నెత్తికెక్కినాయా? లేకపోతే 4 ఫాలోవర్లు రాగానే కళ్ళు నెత్తికెక్కినాయా? ఇన్ని వ్యూవర్షిప్ వస్తుంది, ఇంతమంది లైకులు కొడుతున్నారు, ఇంతమంది షేర్లు చేసుకుంటున్నారు, మా పికిల్స్ సేల్ అవుతున్నాయి అని నీ కళ్ళు నెత్తికెక్కినాయా? మరి చెప్పు. ప్రజలు అనుకుంటే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకుపోయి కూసబెడతారు, కానీ అదే ప్రజల మీద నువ్వు కోపం చూపించి నీ గర్వాన్ని చూపించాలి అనుకుంటే పాతాళానికి దొక్కుతారు కూడా. అయినా పికిల్స్ గురించి అడిగితే ఫ్యామిలీని తిట్టడం ఏంది? అసలు సిగ్గుశరం ఏమన్నా ఉన్నదా? ఫ్యామిలీల కాడికి పోయి అమ్మలక్కల కాడ నుంచి లెక్క పెడతావా? తుతు, ఇదేం జన్మనో ఏమో. ఓ అయినా కూడా ఒక ఆడది మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఒక ఆడపిల్ల ఇన్ని బూతులు మాట్లాడొచ్చా అసలు? అమ్మో, నేనైతే ఎప్పుడూ ఇన్ని బూతులు మాట్లాడలేదు. ఏం జన్మనో ఏమో గాని
అసలు ఇంత గర్వంగా నువ్వు ఫీల్ అవుతున్నావు, మరి ఏం చూసుకోను. తెల్లతోలు ఒక్కటే ఉంటే సరిపోదు, మంచి మనసు కూడా ఉండాలి మనిషికి. జాబ్ లేక నిరుద్యోగంలో ఉన్న వాళ్ళు కష్టాలు పడి నానా తంటాలు పడి ఫ్యామిలీస్ని పోషించుకుంటున్న బీద వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఈ రోజు నీకు వాళ్ళందరూ లైక్లు కొట్టి ఫాలోవర్లు ఇస్తే నీకు గర్వం పెరిగిపోయి వాళ్ళని తిడతావా? నీ వీడియోలను చూసి నీకు లైక్లు కొట్టి నీ కంటెంట్ని షేర్ చేసి నీకు కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరు కూడా నీ బిజినెస్ డెవలప్ కావడానికి కారణమే. నీ కాంటెంట్ అని నువ్వు అనుకుంటున్నావు కానీ మరి వాళ్ళు చూడకపోతే నీ కాంటెంట్ నువ్వు ఎంత చేస్తే ఏం లాభం? అయినా నీ బిజినెస్ డెవలప్ కావడానికి కారణమైన వాళ్ళని నువ్వు ఇంతగానం తిడుతున్నావంటే నీకెంత గర్వం వచ్చింది? నీ గర్వం అంతా కూడా దిగాలి. నీ గర్వం దిగాలి అంటే నీ బిజినెస్ డల్ కావాలి. వాళ్ళు ఎంత కష్టపడి నీ దాకా పికిల్స్ కొన నీకు వచ్చి రూపాయి జమ చేసుకుంటే నువ్వు గర్వంగా మాటలు మాట్లాడతావా? ఓ 4 రూపాయలు తగ్గియమంటే నీ నోటికి ఎంత వస్తుందో మాట్లాడతావా? అయినా వాళ్ళని నాకు తగ్గించమన్నదంటే తప్పేముంది? అంతగానం కోపం వచ్చింది. ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి మొగోళ్ళకి చెప్తున్నా, ఫాలోవర్స్ని సంపాదించుకోగానే సరిపోదు, దాన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది. ఎవరైనా మనకి జీవనోపాధి కలిగిస్తే వాళ్ళని దైవం లాగా గొలుసుకుంటాం, దైవంతో సమానం అనుకుంటాం. ఒక 4 రూపాయలు సంపాదించుకునే రైతు తన పంటను మొక్కుతాడు, లారీ నడుపుకునే లారీ డ్రైవర్ తన లారీని మొక్కుతాడు, ఆటో డ్రైవర్ తన ఆటోని మొక్కుతాడు, పండ్లు అమ్ముకునేటోళ్ళు పూలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ పండ్ల పూల బండ్లను మొక్కుతారు. మరి నువ్వు నీ పికిల్స్ బిజినెస్ ఇంత డెవలప్ కావడానికి కారణమైన ఫాలోవర్స్ని, అదే నీ సబ్స్క్రైబర్స్ని వాళ్ళ కాళ్ళ మీద పాలు పోసి కాళ్ళు కడిగినా తప్పులేదు. అలాంటిది నువ్వు వాళ్ళని తిడతావా? అది కూడా అమ్మలక్కల కానుంచి తిడతావా? 4 రూపాయలు కావాలంటే ఫాలోవర్లు కావాలి, 4 లైకులు కావాలంటే ఫాలోవర్లు కావాలి, కానీ 4 రూపాయలు తగ్గించమంటే మాత్రం అమ్మలక్కలను లెక్క పెడతావా? మంచిగా ఉన్నదమ్మా నీ సాంప్రదాయం. ఇదేం సాంప్రదాయమో మరి నేనేడా చూడలే. అమ్మలక్కల కానుంచి తిట్టుడు, మళ్ళా మన తెలంగాణ పచ్చళ్ళు అమ్ముడు. బా ఏం ట్రెండ్ సెట్ చేసుకున్నావు? జాగ్రత్త కొంచెం. వీళ్ళ దగ్గర పికిల్స్ ఆర్డర్ చేసుకునేటోళ్ళు కోపం వచ్చి పికిల్స్ అలా విషం కల్పించినా కూడా ఇస్తారు, తినేరు అట్లనే. మరి ఇంత ఘోరమా? ఇంత ఈగో ఇట్లా నేనేడా చూడలే. అసలు ఈమె ఏం తిట్టిందో తెలుసా? ఒకసారి రికార్డ్ ప్లే చేస్తా ఇది ఫస్ట్ అయితే. వాయమ్మో, ఒక ఆడపిల్లనా ఇది, ఆడదా గాడదా అన్నట్టున్నది ఈమె మాటలు వింటే. ఇది చూసి ఇంకొక ఆయన, బ్రో సేమ్ నన్ను కూడా అట్లనే తిట్టింది బ్రో. హాయ్ బ్రో, వాళ్ళకి చిట్టు పికిల్స్ నుంచి నాకు కూడా అట్లాంటి మెసేజ్ వచ్చింది. ఒకసారి నేను మీకు అది వాయిస్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అది కూడా సేమ్ మీరు అట్లానే పెట్టండి. ఆయన దుబాయ్ అని పెట్టిండు. తర్వాత బ్రో మెసేజ్ డిలీట్ చేసింది. భయపడ్డది. ఇంకా ఒక్కసారి ఒక్క వీడియో వైరల్ కాగానే భయపడ్డది. ఇంత ఘోరమా? క్లియర్ గా పెట్టిండను అది కూడా. ఈమె రుబాబ్ చూసిరా ఈమె ఎట్లా మాట్లాడుతుంది? పీపుల్ హూ ట్రోల్స్ అవర్ పికిల్స్. ఇంత అచిరుడు ఎందుకు ఈమెకి? ఎవరిని చూసుకొని ఇంత బలుపు? కూడా చూపించు. మన ఫాలోవర్ ఒకడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్. ఈయన యాక్చువల్లీ 11:51 కి మెసేజ్ చేసిండు, వీళ్ళు 11:52 PM కి రిప్లై ఇచ్చారు. తర్వాత ఆయన నమస్కారం సింబల్ మర్యాదగానే పెట్టిండు, ఎప్పుడు 12:53కి పెట్టిండు. తర్వాత 3:23 PM కి వై సో ఎక్స్పెన్సివ్ దిస్ పికిల్, ఐ డి నాట్ అండర్స్టాండ్ అని చెప్పేసి ఆయన పెడితే నాకు తెలిసి అది 12:53 PM కి ఉంది. అండ్ దాని తర్వాత 3:23 PM కి ఇంకో మెసేజ్ ఉంది. మరి దాని మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా కన్వర్సేషన్ జరిగిందా లేదా నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మిడిల్లో మెసేజ్లు డిలీట్ అయితే మాత్రం డెఫినెట్ గా ఈ అమ్మాయి నాకు నా ఇన్స్టా పేజ్ లో యాంకర్ సౌమ్య కూడా అఫీషియల్ అని ఉంటుంది, డెఫినెట్ గా దానికి మెసేజ్ చేయండి, లేదా మా వేదాంత్ టీవీ నంబర్ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తాం, దానికి మెసేజ్ చేయండి. మీ తరపున మరి మీరేం చెప్తారు? నిజంగా ఏమైనా డిలీట్ అయినాయా, లేకపోతే కావాలని అంతే పొగరుగా అంతే అహంకారం పెంచుకొని మరి ఎవరిని చూసుకుని ఇంత రుబాబు ఉందో మరి అవన్నీ నువ్వు అనుకొని కావాలని తిట్టినావో మరి నాకు అర్థమైతలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆయన పంపించిన దాంట్లో ఏమైనా తప్పు ఉంది అనుకుంటే నువ్వు డెఫినెట్ గా నా అకౌంట్ కి మెసేజ్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్ కి కూడా నువ్వు కాల్ చేయొచ్చు. ఆమె ఏమంటది? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు పంచి. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత. అరే గుడిసెలో పోయి గుడిసెలు ఉండేటోళ్ళు సల్లంగా సక్కంగా లేరా? ఈమె ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే అంట. అరే పైసలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇంతగానం పైసలు పెట్టుకుని. సరే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మాట్లాడదాం. సరే రేట్లు పెరిగినాయి అందుకే రేట్లు పెంచిరేమో, బట్ మరి నార్మల్గా అన్ని పికిల్స్కి ఎంత ఉంటుందో నాకు తెలియదు. మేము 1/2 kg నాకు తెలిసి 1/2 kg అని పెట్టింది. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే పికిల్ కొనాలంటే కెరియర్ మీద మనం ఫోకస్ చేయాలా? అది మీకు తెలియదు. పికిల్ కొనటోళ్ళు ఎవరైనా కూడా మంచి మంచి జాబులు చేసి పెద్ద పెద్ద ఉన్నోళ్ళు అయితేనే పికిల్స్ తినూరి, లేకపోతే తినకూరి. గుడిసెలు ఉండేటోళ్ళు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఈ రేంజ్లు పెట్టలేము, మనం కొనొద్దు అనమాట, మనకు అర్హత లేదని చెప్తుంది మీ డైరెక్ట్. పెళ్ళాము వదిలేస్తుందంట.
పికిల్స్ కొనకపోతే పెళ్ళాం వదిలేస్తుందంట. మరి అంత పూర్ మెంటాలిటీ ఉన్న పెళ్ళాలు మొగుళ్ళు అయితే మా దగ్గర లేరమ్మా. మరి మీ దగ్గర ఉన్నారేమో. మీరు చూసిన మీ కల్చర్‌లో, మీరు పెరిగిన మీ కల్చర్‌లో అంత చీప్ మెంటాలిటీతో బిహేవ్ చేసేటోళ్ళు ఉన్నారేమో. పచ్చళ్ళు కొనియలేదని, నాకు ఇది కొనిస్తలేవు అని చెప్పేసి వదిలేసే టైప్‌లో అయితే ఉన్నారేమో. బట్ మా దగ్గర ప్రేమలు ఎక్కువ ఉంటాయి. మా తెలంగాణలో కోపం వస్తే అంతే రోషాలు కూడా ఎక్కువనే ఉంటాయి మా దగ్గర. తెలంగాణోళ్ళం ఆ మాత్రం ఉంటది మాకు. ఎందుకంటే కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి మమకారం కూడా మాకు అంతే ఉంటది మళ్ళా. ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపెట్టు. అది అడిగినవేవి కొనలేవు కాబట్టి నువ్వు అర్హునివి కావసలు. ఇక ఈమె ఎట్లా మాట్లాడుతుందంటే నీకు భూమి మీద బతికే రైట్ లేదు, చచ్చిపోను అన్నట్టు మాట్లాడుతుంది ఈమె. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే రా. ముష్టి పచ్చడి, ఆమె పచ్చడి ముష్టి పచ్చడి అని ఆమెనే చెప్పుకుంది. ముష్టి పచ్చడే నువ్వు కొనలేకపోతున్నావు, నీకెందుకు ప్రేమ పెళ్ళిలంట. ఎవతన్న పచ్చళ్ళు అమ్ముకునేది ఇంత రుబాబ్గా మాట్లాడుతుందా? ఇంత రుబాబా? మరి పచ్చడి ప్రైస్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అన్నందుకు ఇంత రుబాబ్గా మాట్లాడుతుందా? అసలు ఆడపుట్టుక ఉట్టినావా? అసలు ఆడదానివేనా నువ్వు? గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి? కొడతాం నీ అమ్మ. ఇంత బూతు మాటలా? ఎవతన్న ఆడది ఇంత దారుణంగా మాట్లాడుతుందా? అరే సరే, వాడు ఇంకేమన్నా మాట్లాడిండో ఏమో, నువ్వు వాడిని తిట్టినావేమో. వాళ్ళ అమ్మ ఏమన్నది నిన్ను? వాళ్ళ అమ్మ కాడికి ఎందుకు పోయినా, వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టినావు? దీనికి మరి ఇంత పొగరెందుకు, ఇంత బలుపెందుకు? ఏం మాటలు ఇవి? ఇంత ఘోరం. అమ్మ చెవులు మూసుకున్నట్టున్నాయి ఈమె మాటలు వింటే. జో ఆడపిల్లలాగా అసలు బిహేవ్ చేస్తలేదు, ఆడపిల్లలాగా మాట్లాడతలేదు కూడా. డెఫినెట్గా నువ్వు ఈ వీడియో చూడాలి, లేదా చూసిన వాళ్ళు ఎవరైనా ఆమెకి ఈ వీడియో షేర్ చేయండి. నువ్వు ఈ వీడియోకి రియాక్ట్ కావాలి. డెఫినెట్గా క్షమాపణ నువ్వు అడగాలి. నువ్వు ఆయనను క్షమాపణ అడగకపోయినా పర్లేదు, వాళ్ళ అమ్మ ఏమన్నదని నువ్వు వాళ్ళ అమ్మని తిట్టినావు. డెఫినెట్గా నువ్వు వాళ్ళ అమ్మకి క్షమాపణ అడగాలి. అది కూడా నువ్వు లైవ్ లోనే అడగాలి. ఆ రికార్డ్ ని నువ్వు పోస్ట్ చేయాలి డెఫినెట్గా. లేదు అంటే మాత్రం నీకు ఇంత హైప్ ఇచ్చిన ఫాలోవర్స్ తలుచుకుంటే ఇట్లా చిటికేస్తే నిన్ను పాదాలని కూడా దింపుతారు, అది గుర్తుపెట్టుకో. ఫాలోవర్స్ ఉన్నారని రుబాబ్గా నువ్వు మాట్లాడిన చూసినావా, అదే ఫాలోవర్స్ ని తిడితే ఎట్లుంటది అన్న ఫ్రస్ట్రేషన్ కూడా నీకు చూపిస్తే నీ అకౌంట్ ఉండదు. మళ్ళా నీ ఇన్స్టానే కాదు, నీ యూట్యూబ్ కూడా ఉండదు. నీ పికిల్స్ పచ్చడి కూడా ఏమైతే చూసుకో. మరి ఏం మాటలు ఇవి? ఇంత ఘోరంగా మాట్లాడతావా? జస్ట్ ఎక్స్పెన్సివ్ అన్నందుక? ఛీ, ప్రపంచంలో ఎవడు బిజినెస్ చేస్తాడా? మరి నీలాగా అందరూ మాట్లాడితే అందరూ బిజినెస్లో మూసుకొని ఇంట్లో కూర్చునేటోళ్ళు. ఎక్కడైనా కూడా ఒక బిజినెస్ కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీ నేర్చుకొని నువ్వు మాటలు మాట్లాడు. నువ్వు చూస్తేనేమో మంచిగా రీల్స్ చేస్తుంది, మంచిగా ఉంది కదా అనుకుంటే నీ మాటలు ఇంత దారుణమా? వామ్మో, చెవులు మూసుకుంటున్నాం మేమైతే ఇంత ఘోరంగా నువ్వు మాట్లాడుతుంటే. అజయ్ వాడు ఏమన్నాడని పాపం ఆయన ఏదో నిన్ను తిట్టేసి చంపేస్తా అన్నట్టు ఇంత ఘోరంగా మాట్లాడతావు. అమ్మో, ఆమె క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ మిడిల్ ఏమైనా చాట్ డిలీట్ అయిందేమో అని ఒక డౌట్ నాకు కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ డిలీట్ కాలేదు అంటే మాత్రం ఆమె ప్రేమ ఫోకస్ చేయాలమ్మా కెరీర్. అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలి పడదింగుద్ది కాబట్టి నీ అంత చీప్ ఫకింగ్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో. మధ్యలో ఏదైనా డిస్కషన్ జరిగినా కూడా సరే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో. పచ్చడి నీది ఎక్స్పెన్సివ్ అన్నావంటే అబ్బో దేవుడా, ఈమె అసలు ఈమె ఏ ఇంటెన్షన్ లో మాట్లాడుతుంది? మరి ఎవరి మీద నా ఫ్రస్ట్రేషన్ ఉంటే అది ఇలా మీద తీర్చుకుంటుందా నాకు అర్థం అయితలేదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒకవేళ కొంతమంది మళ్ళీ మాట్లాడతారు ఈ వాయిస్ ఆమెది కాదు అని మాట్లాడతారు. నాకైతే వాయిస్ ఆమె లాగానే అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కాదు అంటే, ఈ వీడియోలో మాట్లాడింది ఆమె కాదు, ఇది ఫేక్ వీడియో అంటే డెఫినెట్ గా సారీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. లేదు నువ్వే అయితే మాత్రం లైవ్ లో డెఫినెట్ గా నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు రియాక్ట్ కావాల్సిందే. అది కూడా నువ్వు లైవ్ లో ఆయనతో మాట్లాడి రికార్డ్ ని పోస్ట్ చేయాల్సిందే. లేదు అంటే ఫాలోవర్స్ దలుచుకుంటే ఏం చేస్తారో తెలుసు కదా. నీకు ఇంత హైప్ ఇచ్చిరు, నీ హైప్ ని దింపలేరా? గుర్తుపెట్టుకో. నా నెంబర్ నుంచి చేయొచ్చు, బట్ నా నెంబర్ నుంచి చేస్తే నా నేమ్ వస్తుంది. మరి అందుకోసమని నేను వేరే మొబైల్ నుంచి చేస్తున్నా మీకు ఫోను. ఒకసారి వీళ్ళ పికిల్స్ నెంబర్ ఒకటి ఉంది కదా, దానికి ఒకసారి కాల్ తీసుకుందాం. మరి రమ్య కంచర్లా ఇక్కడ నేమ్ ఉంది చూడండి, స్విచ్ ఆఫ్ అనమాట. వీళ్ళకి ఓన్లీ మనము మెసేజ్ చేయాలి అనుకుంటే జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే లిస్ట్ పంపిస్తారు. ఆ లిస్ట్ పంపించి ఎక్స్పెన్సివ్ అన్నాం అనుకో, అయిపోయింది. గట్టిగా ఖర్చులకు ఇచ్చి పడేస్తుంది ఆమె. కొనకపోతే కూడా గిట్లా తిడతారని తెలిస్తే ఇంకోసారి షాప్లలో ఎవరు పొయ్యి కొనుక్కోనికి కూడా భయపడతారేమో. మరి అంత దారుణంగా ఉన్నది ఈమె చెప్పేది. అయితే ప్రజెంట్ అయితే ఈమె ఫోన్ కలుస్తలేదు. ఈ వీడియో డెఫినెట్గా ఆమె వరకు చేరాలి, ఆమె క్షమాపణలు చెప్పాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నా. నేనే కాదు, నువ్వు ఎవరినైతే దూషించినవో వాళ్ళ కుటుంబం కూడా ఎంత బాధపడుతుండొచ్చు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పేరెంట్స్ ఈ వీడియో అంటే ఎంత ఫీల్ అవుతుండొచ్చు. అందరూ నీలాక పరువు లేకుండా ఉండరమ్మా. పరువు గల కుటుంబాలు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ పరువు నువ్వు తీస్తే ఏ కుటుంబం ఊరుకోదు. వాళ్ళ కోపం వస్తే వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనమాట. నువ్వు సారీ చెప్పకపోతే మాత్రం ఎవరైతే నేను ఫాలో కొట్టిరో వాళ్ళందరూ కూడా, అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నీకు ఖర్చులకు మస్తు ఇస్తారు. ఆ విషయం మా అందరికీ తెలుసు. ఆల్రెడీ నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకో నువ్వు.